ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక్క మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. ఒక భక్తుడు నదీ తీరాన దైవ ధ్యానమునకు కూర్చుని ఉండెను. అంతలో అతడు నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతున్న తేలును చూసి వెంటనే ఆ తేలు మీద జాలిపడి దాన్ని కాపాడాలని తన చేయి చాచి రక్షించపోయాడు. నశించిపోతున్న తనను రక్షించడానికి చేయి చాపిన భక్తుడు చేతిని నిర్దాక్షిణ్యంగా ఆ తేలు కుట్టింది. బాధతో తన చేతిని వెనక్కు తీసుకున్నాడు. కానీ తన మనసు మాత్రము ఆ తేలు మీదే ఉంది. ఏదో రీతిగా దానిని రక్షించాలని ఆశతో తన రెండవ చేతిని కూడా చాచి రక్షించబోయాడు. ఆ తేలు మరలా అతని రెండవ చేతిని కూడా కుట్టింది. బాధతో తన రెండో చేతిని కూడా వెనక్కి తీసుకుంటున్న ఆ భక్తుని చూసిన ఒక ఆయన ఇలా అన్నాడు, అయ్యా, నీకేమైనా మతి ఉందా? చాలాసేపటి నుండి చూస్తూ ఉన్నాను. తేలును రక్షించాలని నువ్వు తాపత్రయపడుతున్నావు గాని తేలు స్వభావము కుట్టడం అని, అది దాని స్వభావాన్ని మార్చుకోలేదని తెలిసి కూడా నీ చేయి చాచి రక్షించాలి అనుకోవడం కేవలము అవివేకం, మూర్ఖత్వం అని అన్నాడు. అది విన్న ఆ భక్తుడు ఇలా సెలవిచ్చాడు, అయ్యా, నిజమే, తేలు స్వభావము కుట్టడమే. అది దాని లక్షణం. అది తన గుణాన్ని మార్చుకోలేదు. అలాగే నేను కూడా నా గుణాన్ని మార్చుకోలేను. ఆ తేలు కుట్టడం అనే తన గుణాన్ని ఎలా మార్చుకోలేదో అలాగే నా కళ్ళ ముందే ఒక జీవి నశించిపోతుంటే చూస్తూ చూస్తూ రక్షించకుండా మౌనముగా ఉండలేను. అది కుడుతుంది అని చెప్పి దాన్ని రక్షించకుండా నేను ఎలా ఉండగలను? 2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. తన పోలికగా చేసుకుని తన ప్రాణంగా ప్రేమించిన మనిషిని రక్షించడానికి ప్రేమాస్వరూపి అయిన యేసు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. నశించిపోతున్న మనిషిని రక్షించడానికి ఆయన కలిగి ఉన్న తాపత్రయానికి తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తన్ను తాను సిలువకు నా స్థానంలో అప్పగించుకోవాల్సి వచ్చింది. మనలందరినీ పాపంలో నుండి, నరకం నుండి రక్షించడానికి, పరలోక రాజ్యమును ఉచితంగా అనుగ్రహించడానికి తన ప్రాణాన్ని తెగించి సిలువ మరణం పొందారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కోసం సిలువ మరణం పొందిన యేసయ్య కోసం మనం ఏం చేస్తున్నాము అని ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో అందరికంటే అన్నిటికంటే క్రీస్తు చాలా ముఖ్యము అనే విషయము నీకు తెలుసా? ఆయన గూర్చిన సువార్తను రోజుకు ఒక్కరికైనా చెబుతున్నామా? ఒక్క ఆత్మను అయినా రక్షించడానికి ప్రయత్నించామా? మనుషులందరూ ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే ప్రభువును నమ్మమని తాము ఇప్పటివరకు తెలిసో తెలియకో చేసిన తప్పులను, పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య ఎదుట క్షమాపణ పొందుకొని ఈ లోకంలో మరణించిన తర్వాత పరలోకానికి వెళ్లే భాగ్యము కలుగుతుందని తెలిసిన మనము తెలియని నశించిపోతున్న వారికి చెప్పకుండా ఉండడం పాపం కాదా? ఇది మన అందరి బాధ్యత కాదంటారా? నీవు ఒక్కదానివే పరలోకం వెళితే సరిపోతుందా? ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే ఏమని సమాధానం చెప్పగలవు? ఒక్కసారి ఆలోచించుకో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.